దీపన శిల్పము టెక్నిక్ ఆఫ్ లైటింగ్. ఉత్తమ దీపనం కోసం 7 నటుణ్ణి దీపనం చెయ్యటం. లైటింగ్ ద యాక్టర్. దృగ్గోచరత్వం, విజిబిలిటీ అనేది ముఖ్యంగా మనకు కావలసినదే. నటుడికి ముందు నుంచి సమాంతరంగా దీపనం చెయ్యటం నటుడి ముఖమును కాంతివంతం చేయటం సరైనది కాదని తెలుసుకుంటాం. అలా చేస్తే నటుడు ముఖములోని ముఖ్యాంశములు, ఎత్తుపల్లాలు కనిపించకుండా ఏక సమానముగా ముఖం కనిపిస్తుంది. ప్రస్ఫుటంగా కనిపించవలసినవి ఛాయలు గోచరించకుండా వట్టి బ్లాంక్గా చూపుతుంది. భావాలను ప్రకటించని ముఖవాడము మాస్క్గా చూపుతుంది. అందుచేత దీపనాన్ని మరో దిశ లేక దిక్కు, డైరెక్షన్ నుంచి ప్రసారం చేసి సహజసిద్ధంగా ఉన్న ముఖాకృతులను చూపించగలగాలి. చాలా కాలంగా ప్రయత్నపూర్వకంగా కళాకారులు బొమ్మలు రూపంలో గీచి చూశారు. వారి రేఖా చిత్రాల్లో కనుగొన్నది వస్తువుపై 45 డిగ్రీలలో కాంతి ప్రసారం చేయాలని. అదే సూత్రాన్ని రంగస్థల దీపనానికి మంచిదని దీపన పరికల్పకులు ఉపయోగిస్తున్నారు. దీపనం గనుక ఆ దిశ లేక దిక్కులో ప్రసారం చేస్తే గురి లేక పుంజ దీపము, స్పాట్లైట్ ఉపయోగించినట్లు ఊహించుకోవాలి. కాంతిరేఖలన్నీ సుమారుగా ఒకే దిశ లేక దిక్కులో నిదానంగా వేయబడతాయి. ఈ 45 డిగ్రీలన్నది రెండింటిలోనూ అడ్డం, హారిజాంటల్ మరియు ప్రలంబము, వర్టికల్ సమతలం ప్లేన్స్లో ఏర్పరచాలి. దీని అర్థం నటుడు రంగస్థలం మీద ఎక్కడ నుంచున్నా గురి లేక పుంజదీపం, స్పాట్లైట్ని 45 డిగ్రీల్లో తన పైన చూస్తాడు మరియు తన 2 ప్రక్కల కుడి లేక ఎడమన 45 డిగ్రీల్లో గమనిస్తాడు. గమనిక: నేను విశాఖలో BHPVలో కళాభారతిలోనే తరచుగా నాటకాలు ప్రదర్శించేవాడిని. దీపనం చేయటానికి చాలా స్పాట్స్, ఇంకా ఎన్నో ఫ్లడ్ దీపాలు ఉండేవి. వాటిని సర్క్యూట్స్ కలుపుతూ చాలా స్విచెస్, డిమ్మర్లు ఉన్న కంట్రోల్ బోర్డుకు ఉండేవి. నేను నా ప్రదర్శనకు ముందు పైన ఉన్న దీపాలను 45 డిగ్రీల్లో అమర్చమని, ప్రతి దీపాన్ని దశలు మార్పించేవాడిని. కానీ మా ఎలక్ట్రీషియన్ BHPV ఉద్యోగి ఓవర్ టైమ్గా ఎక్స్ట్రా టైంలో పనిచేసేవాడు. నిచ్చెన పైకి ఎక్కటం దిగటం చాలాసార్లు చేయవలసి వచ్చేది. అతనికి బాధ కలిగేది. నేను నాటక ప్రదర్శన అంటే ఎంతగానో సనుక్కునేవాడు. ఇతరులు కూడా నా గురించి సనిగేవాడు. కానీ నాటకాలు రక్తి కట్టేవి. ఒకే గురి లేక పుంజ దీపంతో ఈ విధంగా దీపనము చేస్తే నటుడి ముఖం గొప్పగా, పాత్రవిగాను, అతని ముఖ కవళికలు స్పష్టంగాను కనిపిస్తాయి. అతనికి భావాలు సులభంగా అర్థం చేసుకోవచ్చును. కానీ అతని ఒక్క ప్రక్క ముఖమును మాత్రమే ప్రతిభావంతంగా దీపనం చేయబడుతుంది మరియు ప్రేక్షకాగారంలోని సగం ప్రేక్షకులకు ముఖ్యంగా నీడ లేక ఛాయగానే చూస్తారు. కొన్ని కదలికలు ఇది నాటకీయంగా ఉండవచ్చును,
కానీ ఎక్కువ సమయం అయితే భరించటం కష్టం. అందుచేత నటుడికి రెండు ప్రక్కన కూడా గురి లేక పుంజదీపాలను పెట్టినట్టయినా నటుని ముఖం రెండు వైపుల నుంచి దీపనం చేయవచ్చును. ఒకే దీపనం వాడే కంటే దీపనం వల్ల కొంత ప్రయోజనం తప్పక కలుగుతుంది. కోల్పోయిన నమ్యత లేక కల్పకత ప్లాస్టిసిటీని ప్రతిచర్య కోసం ప్రతి దీపన ఛాయలో షేడ్స్లో మనం రంగు వాడవచ్చును. ముఖం దుస్తులు యొక్క సహజమైన లేత రంగుల టింట్స్ను కూడా రూపమును బాగా చెరచకుండా వాడాలి. బాగా అలవాటులోనూ బాగా ప్రచారంలోనూ ఉన్నది ఒక ప్రక్కన బాగా వివర్ణమైన ఇటుక రంగు వెరీ పేల్ స్కార్లెట్ను దానికి సమంగా లేత నీలము లైట్ బ్లూ రెండవ పక్కన వాడాలి. ఈ రంగును ఎడమ లేక కుడి పక్కన వాడాలన్నది దృశ్యము సెట్టింగ్ ఊహించుకున్న దీపనం యొక్క మూలము మరియు అటువంటి స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రంగు దీపనం మరియు నటుడు కలర్డ్ లైట్ అండ్ ది యాక్టర్. రంగస్థల చిత్రపటం స్టేజ్ పిక్చర్లో సాధించవలసిన సాధారణ ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు అభినయావరణలో కదిలేవి మరియు అసహజమైన నీడల షాడోస్ వల్ల నటుల మొహములు మరియు దుస్తుల మీద పడి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్కసారి నటుడు అవసరాన్ని బట్టి తెలుసుకోవాలనుకుంటాడు. దీపనంలో ఏ రంగులు మీరు వాడుతున్నారు దాన్ని బట్టి నేను సరైన మేకప్ ఆహార్యం వేసుకుంటాను. ఇది క్షమించరానిది. దీపన పరికల్పకుడు ఈ పరిస్థితి రానియకుండా మేకప్ ఆహార్యం సహజంగా ఉండేటట్లు దీపనం చేయగలగాలి. ఎక్కువ రంగును వాడకూడదు. నటుల మొహాలు విరూపములు చేయకూడదు. నటుల మొహములు వలనే అలాగే నటుల దుస్తుల మీద రంగుల దీపనం వ్యతిరేక ఫలితాలను ఇవ్వకూడదు. ఈ విధంగా దీపనం చేయటం చాలా కష్టమైన పని. సాధారణంగా లేత ఛాయ టింట్స్లో పింక్స్ మరియు యాంబర్స్ను అభినయావరణలో మానవ ముఖాలకు ప్రీతికరం చేయటానికి చాలినంత దీపనం చేస్తుంటారు. కానీ ఆకుపచ్చ రంగు గ్రీన్ వాడటం వల్ల మూల వస్తువులు మెటీరియల్స్ను జీవం లేనట్లు చేస్తుంది. దృశ్యాలలో రంగులు వాడవలసిన అవసరం ఉంది కాబట్టి దుస్తుల మీద వ్యతిరేక ఫలితాలు రాకుండా ముందుగానే దుస్తుల పరికల్పకుని హెచ్చరించాలి. మరికొన్ని విషయాలు మరో భాగంలో.